5 సార్ల ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2025లో వరుస పరాజయాలకు బ్రేక్ వేసింది. ఈ టోర్నీలో తొలి మ్యాచ్లో గెలిచి ఆ తర్వాత వరుసగా 5 మ్యాచ్లలో ఓడిన సీఎస్కే ఎట్టకేలకు మరో విజయం సాధించింది. లక్నో సూపర్ జైంట్స్ తో జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఫాస్ట్ బౌలింగ్ చేసి లక్నోను కట్టడి చేసింది సీఎస్కే. ఆ తర్వాత మహేంద్ర సింగ్ ధోని మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ తో ఈ ఎడిషన్ లో రెండో విజయాన్ని నమోదు చేసింది. బ్యాటింగ్ తో కీపింగ్ తో ఆకట్టుకున్న ధోని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ధోని 11 బంతుల్లో 26 పరుగులు చేయడం ద్వారా మ్యాచ్ ను ముగించాడు. ఇదిలా ఉండగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ విషయంలో ఓ ప్రశ్న తలెత్తుతోంది. నిజానికి ధోని కాకుండా మరో ఇద్దరు ఆటగాళ్లు కూడా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రేసులో ఉన్నారు. వీరిలో లక్నో కెప్టెన్ రిషబ్ పంత్, సీఎస్కే ఆటగాడి శివం దుబే ఉన్నారు. సాధారణంగా గెలిచిన జట్టు నుంచి మాత్రమే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ను ఎంపిక చేస్తారు. ఈ క్రమంలో రిషబ్ పంత్ జట్టు ఓడిపోవడంతో పంత్ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపిక చేయలేదని చెప్పవచ్చు. కానీ ఇక్కడ శివం దుబేకి అన్యాయం జరిగిందని పలువురు భావిస్తున్నారు. శివం దుబే బ్యాటింగ్ కు వచ్చినప్పుడు రవీంద్ర జడేజా, విజయ్ శంకర్ వికెట్లు ముందుగానే పడిపోయాయి. సీఎస్కే కు క్లిష్ట పరిస్థితుల్లో శివం దుబే ఓపిక్ గా బ్యాటింగ్ చేసి కెప్టెన్ ధోనికి మంచి సపోర్ట్ ను అందించాడు. జట్టు తరపున ఎంఎస్ ధోని 11 బంతుల్లో 26 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీనితో పాటు ఎంఎస్ ధోని వికెట్ కీపింగ్ లో కొన్ని క్యాచ్లు పట్టుకున్నాడు. అద్భుతమైన స్టంపింగ్లతో పాటు రనౌట్లు కూడా చేశాడు. బహుశా అందుకే ఎంఎస్ ధోనిని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత తనకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఇస్తున్నప్పుడు ధోని కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అయితే ఈ అవార్డు తనకు ఎందుకు ఇస్తున్నారని, నూర్ అహ్మద్ అద్భుతంగా బౌలింగ్ చేశాడని, ఇది అతనికి దక్కాల్సిందని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ కార్యక్రమంలో అభిప్రాయపడ్డాడు. హోస్ట్ మురళీ కార్తీక్ 18వ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలవడం ఎలా అనిపిస్తుందని ప్రశ్నించగా ధోని భిన్నంగా స్పందించాడు. నూర్ అహ్మద్, రవీంద్ర జడేజా మెరుగైన ప్రదర్శన చేశారన్నాడు. ఈ ఇద్దరు మిడిల్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేశారని ధోని చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్ లో 4 ఓవర్లు వేసిన నూర్ అహ్మద్ ఒక్క వికెట్ తీయకపోయినా 13 పరుగులే ఇచ్చాడు. మరోవైపు జడేజా 3 ఓవర్లలో 24 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.